నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించవలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడినని నేను మిగుల నిరీక్షించున్న ప్రకారము మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధి కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిమణించునని నేను ఎరుగుదును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు November 14th ఫ్రైడే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ వాక్యం గురించి మనం వినే ముందు ఒక గుడ్ న్యూస్ ప్రేయర్లో పెడదాం. ప్రభు కృపను బట్టి ఫోర్త్ వర్షిప్ ఆరంభించడానికి మరి ఎంతో కాలం లేదు. December 1st వీక్ నుంచి సికింద్రాబాద్ వెస్లీ కాలేజీ గ్రౌండ్స్ ఆపోజిట్ ఆనంద్ థియేటర్ మెయిన్ రోడ్డు మీద అక్కడ ఆ కాలేజీలో మనకి ఫోర్త్ వర్షిప్ స్టార్ట్ కాబోతుంది. కనుక ప్రార్థనలు ఇప్పటి నుంచి జ్ఞాపకం చేసుకోనండి. మన స్నేహితులు, బంధువులు కూడా తెలియచేయండి. మార్నింగ్ వర్షిప్స్కి రాలేము, ఈవినింగ్ వర్షిప్ అయితే వీలు పడుతుందని. అప్పుడు సర్కస్ గ్రౌండ్లో ఉండగా 1000 మంది పైగా వచ్చారు. వారిని పోగొట్టుకున్నాం మనం. వాళ్ళందరికీ తెలియచేద్దాం. ఈ విషయాన్ని ప్రేయర్ చేయండి. ఏ ఆటంకాలు లేకోకుండా జరగాలని చెప్పేసి ప్రార్థన. ముందు ఈ వాక్యాన్ని గురించి విందాం. ఫ్రెండ్స్, ఇక్కడ పౌలు అంటాడు, ఏ విధం చేతైనా సరే క్రీస్తు సువార్త ప్రకటించాలి. నేను ఎప్పుడు సిగ్గుపడను, ఎందుకంటే ఉద్యమం పడిన వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా పూర్ణ ధైర్యంతో నేను బోధిస్తున్నా. నా బ్రతుకు మూలంగా అయినా, సాగు మూలంగా అయినా సరే క్రీస్తు నా శరీరం ద్వారా కనపరచబడాలి. వావ్! భక్తులకి, పరిశుద్ధులకి, ఉద్యమం పడిన వారికి ఉండే ఆలోచన ఇదే ఉంటుందండి. మన ద్వారా అది ఏదైనా సరే, అది జన్మదినం కావచ్చు, మరణదినం కావచ్చు, ఈ బిడ్డ దేవుని కోసం బతికాడు, ఒక జ్వాలలా ఒక దేవుని కోసం ఒక ఫైర్ అయ్యాడు అని సాక్ష్యంగా పడుకున్నారు, పరిశుద్ధంగా జీవించారు, మంచి ప్రార్థనా పరులు, మంచి ఆత్మీయులు, మంచి నీతిమంతులు అనేటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నేను బతికుండగా దేవుని పరిచర్య చేయాలి. ఏమాత్రం సిగ్గుపడకూడదు, వెనకపడకూడదు. కాబట్టి నా బ్రతుకు మూలంగా చౌమరవు. ఈ మాట ఎంత మంచిదో ఫ్రెండ్స్. ఉజ్జీవం నీ పైకి వచ్చిందా, దేవుని కోసం ఫైర్ అవుతావు. ఒక అగ్ని జ్వాలలా మండుతో, ఒక లావాలా అది ప్రవహిస్తుందంతే. ఎస్. కనుక అభిషేకం గురించి లాస్ట్ సండే మనం విన్నాం. రేపు సండే ఇంకా లోతైన శ్రేష్టమైన వర్తమానాలు ఈ రివైవల్ గురించి వినబోతున్నాం. కనుక ప్రార్థనలో నువ్వు ఎదగాల, వాక్యం ఎక్కువగా చదవాలా, దేవుని ఆత్మలో తీవ్రత కలిగి అడుగులు వేయాలా. మీ ప్రార్థన మూలముగా నేనంటున్నాడు ఇక్కడ పౌలు, ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మకు సమృద్ధిగా కలుగుట వలన ప్రైజ్ జీసస్ మీ అందరిపైన ఆత్మ సమృద్ధి కలగాలని, బలంగా అభిషేకం ఉండాలని, బలంగా ఉజ్జీవం ఉండాలని. ఎప్పుడు ఈ ఉజ్జీవం స్టార్ట్ అవుతుందో కుటుంబాల పాపం ఉండదు, లోకం ఉండదు, లోబడిన వారు ఉండరు, విధేయులుగా ఉంటారు, దేవుని ఆత్మ నడిపింపు చోటిస్తారు, చక్కగా చదువుకునే బిడ్డలు చదువుకుంటారు, ప్రేయర్ఫుల్గా ఉంటారు, చెడ్డ స్నేహాలు, లవ్ అఫేర్స్ ఇలాంటివి ఉండవు. ప్రతి ఒక్కరు సాక్ష్యాన్ని కాపాడుకుంటారు, సాక్ష్యం షేర్ చేస్తారు. దేవుడన్న, దేవుని రాజ్యం అన్న, దేవుని సంఘం అన్న దైవజనులను పడి చచ్చిపోతారు. ఈ మనసు, ఈ అభిషేకం మనపై, మన కుటుంబాలపై ఉండునుగాక. ఈ ఉద్యమం రగిలిందా, భార్య భర్తలు కొట్టుకోరు. ఈ ఉద్యమం రగిలిందా, అన్ని విషయాలు సమాధానం కలిగి, ప్రేమ కలిగి, ఒకరినొకరు ప్రేమించుకుంటారు. పరిచారకులు కానీ, సేవకులు కానీ అందరూ కూడా అలాగే సంఖ్య పెరుగుద్ది, స్థిరపరచబడతారు, దేవుని మహిమకరంగా ఉంటారు. ఈ ఉద్యమం రగులునుగాక మన కుటుంబాల్లో, మనలో, మన సంఘంలో. ప్రార్థన ఆశ్చర్యకాలు చేయబడే ఫోర్త్ వర్షిప్ కూడా కన్ఫర్మ్ అవ్వడం కృపనిచ్చావు ప్రభా. ఏ ఆటంకం లేకుండా అది ఆరంభం కృప చూపించి ఇక్కడ వర్షిప్ కూడా దీవించండి. మార్నింగ్ టైంలో ఇక్కడ, వెనక గంటలు అక్కడ, ఈవినింగ్ గంట జరగాల. జైమిని ఇవ్వండి అయ్యా. జాబ్ లేని బట్టి జాబ్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. ఆనాడు పౌరులు ఎలాంటి ఉద్యమం రగిలిందో మాలో కూడా అలాంటి ఉజ్జీవపాత్మ ఉండాలి. మా చావు మూలంగా, బతుకు మూలంగా నీవే మహిమ చెందాలి అయ్యా. కృప చూపించండి. ఆ మేరకు మమ్మల్ని మలచండి. కుటుంబాలు, గొడవలు, సమస్యలు ఉండకూడదు. బిడ్డలు విధేయులు అవ్వాలి, భార్య భర్తలు ప్రేమికులుగా ఉండాలి, అందరినీ ప్రేమించేవాళ్ళు, నీ వాక్యాన్ని చూపించేవారు కూడా ఇతర సాక్ష్యం ఇవ్వాలి అయ్యా. రక్షణ పొంది అక్కడికి సిద్ధపడాలి. అన్ని విషయాలు కృప. నేను కెనర్ గార్డెన్లో జరిగిన ఆరాధన కూడా తోడై ఉన్నాడు. అన్ని విషయాలు దీవెన దయచేయండి, కృపాక్షేమాలు తోడయించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ ఎంజాయ్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృపనివ్వండి, దీవెన దయచేయండి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ దీవించండి, ఫైనాన్షియల్ బెస్ అయ్యండి. వ్యాధికి స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి విడుదల స్వస్థపరచండి. ప్రతి బలహీనతను వెళ్ళ తీసేయండి నాయన. అమెరికాలో ఉన్నటువంటి షైనీ జకరియా ప్రభా వీసా రెన్యువల్స్ అవ్వాలి, కృప చూపించి మెరాకిల్స్ చేయండి. అన్ని విషయాలు దీవెనివ్వండి, కృపాక్షేమాలతో ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఈరోజు ప్రతి ఒక్కరిని దీవించి నెమ్మదినివ్వండి. ఫోర్త్ వర్షిప్ ఘనంగా జరగడానికి ఆరంభించిన కృప చూపించే కార్యాలు చేయండి. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ నైస్ డే.